ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఎంపీడీఓ ఆఫీస్కు వచ్చిన ప్రజల నుంచి గృహ నిర్మాణ రుణాలు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, భూ సంబంధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో యువనేత లోకేష్ పర్యవేక్షణలో ప్రతి గురు శుక్రవారాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి మా యువనేత నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాల్ని ప్రతి నెల ప్రతి వారం పర్యవేక్షిస్తూ ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ ప్రజా దర్బారులో వచ్చిన సమస్యలు ఏమిటి, వాటికి ఏ మేరకు పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని చెప్పేసి మానిటర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు ముస్నూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాం. మరి వివిధ గ్రామాల నుంచి వారి వారి సమస్యలను తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 60-70% సమస్యలు ఏదైతే ఉన్నాయో రెవెన్యూకు సంబంధించి అవి ఎంఆర్ఓ పరిధిలో కొంచెం సమయం స్పేర్ చేసి బాధ్యతగా చేస్తే వాటన్నిటిని కూడా పరిష్కారం చేయొచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా మరి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక టైం లిమిట్ పెట్టుకుని ఏదో అప్లికేషన్ ఇచ్చారు మేము చెప్పాము అయిపోయిందని కాకుండా మళ్ళీ ఒక 15 రోజులకో లేకపోతే నెల రోజులకో రివ్యూ చేసి ఇక్కడికి వచ్చిన అప్లికేషన్స్ ఎంత మేరకు మరి ఈ ప్రజా దర్బార్లో చర్చించిన మేరకు పరిష్కారం లభించింది వాటన్నిటిని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు